ఇంకోటి ప్రధానమైనటువంటి నేపథ్యం కూడా ఉంది. ఉమ్మడి పౌర స్మృతిపై కానరాని కదలిక. ఈ పార్లమెంట్ సమావేశాలు చర్చిస్తారా? మరో ప్రజల్లో మొదలైనటువంటి ఒక భయంకరమైన చర్చ. భారత రాజ్యాంగం ఏ విధంగా ఉంది, భారత రాజ్యాంగం పట్ల ఏ విధంగా నడుస్తుందో చెప్పేటువంటి నేపథ్యం. పౌర స్మృతిపై కానరాని కదలికలు ఉన్నటువంటి నేపథ్యం. దానికి సంబంధించిన ప్రధాన వార్త, భారత రాజ్యాంగానికి సంబంధించిన వార్త. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి బిల్లును తీసుకొని రాగలదా అన్న చర్చ అవుతుంది. దీనిపై ఏకప్రియం మాత్రం రాదని విపక్షాలు తీరును బట్టి తెలిసింది. విపక్షాలు కూడా ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. అనంతరం దీన్ని పార్లమెంట్ స్థాయి సంఘానికి నివేదించడం ద్వారా ముందుకు తీసుకొని రావన్న ప్రయత్నాలు సాగడం లేదు. ఇప్పటికే దీనిపై అనేక రాజకీయ పక్షాలు విమర్శల దాడిని పెంచాయి. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ముందే దీనిని తీసుకొని వస్తారని అనుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలైలో ప్రారంభం కాబోతున్నాయి. ఉమ్మడి పరిస్థితి బిల్లును ఈ సమావేశాల్లో పార్లమెంటుకు సమర్పించి అనంతరం దాన్ని పార్లమెంటరీ స్థాయి సంఘానికి నివేదించే అవకాశం ఉందని అంటున్నారు. సిబ్బంది, ప్రజా సమస్యలు, ఆ న్యాయ వ్యవస్థకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘాలు షెడ్యూల్ ప్రకారం లా కమిషన్, లీగల్, ఆ న్యాయ మంత్రిత్వ శాఖలో లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్స్ ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తుంది. దేశంలోని అన్ని వర్గాల వారికి ప్రతి ఒక్కరికి ఒకే చట్టం అమలు కావాలన్న కథంలో మోడీ పదే చెప్పారు. ఈ సున్నితమైన అంశంపై ముస్లింలు కొందరు రెచ్చగొడుతున్నారు. యూసీసీని తీసుకురావాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న వారు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఒక దేశం రెండు రకాల వ్యవస్థలు ఎలా అమలు చేయగలదని ప్రశ్నించారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికలతో ఇచ్చిన హామీలో యూసీసీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. భారత రాజ్యాంగంలోని అధికారం 44 కూడా ఉమ్మడి పౌర స్మృతికి తీసుకురావాలని చెప్తుంది. మోదీ వ్యాఖ్యలతో గత 2-3 ఏళ్లుగా యూసీసీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగం, ద్రోహుల్భయం, మణిపూర్, హింసకాండ వంటి సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ యూసీసీ అంశాన్ని లేవనెత్తుతున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో దేశంలోని ప్రజలందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు అమలవుతున్నాయి. హిందూ చట్టాల ప్రకారం తల్లిదండ్రులు ఆస్తిలో వారసత్వ హక్కులుగా పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉన్నాయి. క్రైస్తవులకు వర్తించే చట్టం ప్రకారం క్రైస్తవ మహిళలకు ముందుగా నిర్ణయించిన వాటా మాత్రమే లభిస్తుంది. పిల్లలు, ఇతర బంధువులు ఉండటాన్ని బట్టి ఈ వాటా ఉంటుంది. పారసీక మతానికి చెందిన మహిళ తన భర్త మరణించినట్లయితే తన పిల్లలతో సమాన వాటాను పొందవచ్చు. ముస్లిం మహిళలకు తమ తండ్రి ఆస్తిలో పురుషులకు లభించే వాటాల సగం లభిస్తుంది. అంతేకాకుండా చట్టాలు సమానంగా ఉంటాయి. అయితే దీనిని తీసుకొని రావడం ఎంతవరకు విజయం సాధిస్తున్నటువంటి ప్రశ్నగా మిగిలిపోయేటువంటి నేపథ్యం ఉంది. ఇది ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.